హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను వచ్చేసాను ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ టువర్డ్స్ గండి మైసమ్మ వెళ్ళే దారిలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఒకవైపు చూసుకుంటే 200 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 1100 ఎకరాల ఫారెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక ఇమాజిన్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది. సో ఇది వచ్చేసి మనకి గ్రీన్వుడ్ ప్రాజెక్ట్. సో మరి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడిపు సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. సో ఎవ్రీ టైం మీరు చాలా మంచి వెంచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్రీన్వుడ్ ప్రాజెక్ట్ ఏంటండి? సో ఎగ్జాక్ట్గా అంటే దీని హైలైట్స్ ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మనం డిస్కస్ చేసిన గ్రీన్వుడ్ ప్రాజెక్ట్ అనేది మొత్తం అరౌండ్ 3 acresలో అరౌండ్ 470 యూనిట్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి ఒక హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు మెయిన్ స్పెషాలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 200 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది. ఇది మనకు ప్రగతి నగర్ ఖమ్మం నుంచి గండిమైసమ్మకి వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. ఒకవైపు సిటీ లుక్ ఉంటుంది, ఇంకొక వైపు మన ప్రాజెక్ట్ వెనకాల 1100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అది ఎప్పటికైనా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఉండే స్వచ్ఛమైన గాలి, వాతావరణం, సో ఆ ఫారెస్ట్ వ్యూ అసలు ఇమాజిన్ చేసుకోండి మీరు. ఈవెన్ సిటీలో ఒక అట్మాస్ఫియర్ ఉంటే, ఒక టెంపరేచర్ ఉంటే, ఈవెన్ సమ్మర్లో ఇక్కడ ఒక టెంపరేచర్ అంటే ఒక 2-3 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుందని అర్థం చేసుకోండి. అంత బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ ఫర్ ఎవర్ అనమాట. దీని స్పెషాలిటీయే ఆ ఫారెస్ట్ వ్యూ అనమాట. సో ఎన్విరాన్మెంట్ లవర్స్ ఎవరైనా నాకు నేచర్కి దగ్గరలో కావాలనుకుంటే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో 5 podiums ఉంటాయి అనమాట. 2 cellars అండ్ 3 podium కార్ పార్కింగ్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి G+27 floors ప్రాజెక్ట్ ఇది. 27 floors మొత్తము. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 2 BHK అరౌండ్ 1500 SFT నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 3 BHK వచ్చేసి 2000 SFT నుంచి 2500 SFT డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇంకా అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి అనమాట. డూప్లెక్స్ ఫ్లాట్, ఫస్ట్ 2 floors డూప్లెక్స్ ఫ్లాట్స్, లాస్ట్ 3 floors ట్రిప్లెక్స్ ఫ్లాట్స్ అనమాట. విత్ ఓపెన్ టెర్రాస్. ఆ ఫ్లాట్ మొత్తం పైన టెర్రాస్ ప్రైవేట్ యాక్సెస్ ఉంటుంది. సో 2 floors-లో 2 bedrooms-తో పాటు పైన లాస్ట్ పెంట్ హౌస్ విత్ రూఫ్ టాప్ గార్డెన్ ఉంటుంది. సో బ్యూటిఫుల్, ఇది ఒక ఏమంటారు ఊహకు అందని ఒక అద్భుత ప్రపంచం అని చెప్పొచ్చు. సో అది ఇంచుమించు ఒక 300 కోట్ల నుంచి 4 కోట్లు అవుతుంది ఇంక్లూడింగ్ ఆల్ అమౌంట్ రిజిస్ట్రేషన్. సో తక్కువ బడ్జెట్ ₹1 కోటి నుంచి మొదలుకొని 4 కోట్ల వరకు ఈ ప్రాజెక్టులు అన్ని రకాల బడ్జెట్ సూట్ అయ్యే ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మనకి ఇందులో ఏ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇందులో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటండి? సో దీంట్లో మనం అరౌండ్ 35,000 SFT క్లబ్ హౌస్, G+7 floors క్లబ్ హౌస్ ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్, ఇంచుమించు ఒక 40-50 రకాల అమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంక్లూడ్స్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, బాంకెట్ హాల్స్, గెస్ట్ రూమ్స్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఈ విధంగా అన్ని రకాల అమ్యూనిటీస్. ఇంకా మనం ఇది అదని కాదు, అన్ని రకాల అమ్యూనిటీస్ అనేవి ఒక భూతల స్వర్గం లాగా అన్ని రకాల అమ్యూనిటీస్ ఉంటాయి. ఓకే. సో అంటే ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఎలా ఉందండి? అండ్ అలాగే ఇందులో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి అంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు ఈ మియాపూర్ టు గండిమైసమ్మ రోడ్ అనేది పెద్ద రోడ్ అయింది. 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ వర్క్ డెవలప్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ గండిమైసమ్మ చౌరస్తా నుంచి వయా ప్రగతి నగర్ ఖమ్మం నుంచి ఇంచుమించు JNTU వరకు కొత్త ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒక ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ వెళ్ళి JNTU దగ్గర కనెక్ట్ అవుతారు. JNTU దగ్గర నుంచి మళ్ళీ మీకు తెలుసు 2-3 ఫ్లైఓవర్లు కొత్తగా అయిపోయినాయి. ఈజీగా హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు అనమాట. మ్యాక్స్ 30 minutesలో మీరు హైటెక్ సిటీకి వెళ్ళిపోయేటట్టు అన్ని ఫ్లైఓవర్స్ అనమాట. ఎక్కడ మీకు ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు. ఒకటే ఫ్లైఓవర్ విచ్ కనెక్టింగ్ ఫ్రమ్ గండిమైసమ్మ టు JNTU చౌరస్తా. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం లోన్లో మనం పర్చేజ్ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ₹7,000 నుంచి ₹8,000 అమ్ముతుంది SFT. ఇక్కడ మనం ఆఫర్ చేసిన ప్రైస్ ₹5,900 SFT. వెరీ కాంపిటేటివ్ ప్రైస్. ₹6,000 లోపలే SFT. ఇంత పెద్ద హై రేంజ్ కమ్యూనిటీ విత్ మైవాన్ టెక్నాలజీ, హై స్టాండర్డ్ క్వాలిటీ విత్ ఆల్ అమ్యూనిటీస్. జస్ట్ వీఆర్ కోటింగ్ ₹5,900 ఇనిషియల్గా. అంటే మనం కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రైస్. లేటర్ ఆన్ కన్స్ట్రక్షన్ అవుతున్న కొద్దీ ప్రైస్ అనేది యాజ్ యూజువల్ 7,000-8,000 అవుతుంది. ఇనిషియల్గా కొన్న వాళ్ళకి తక్కువ రేట్ వస్తుంది. ఇంకా ఎవరైనా అవుట్లెట్ పేమెంట్ చేస్తా అంటే ₹5,200కి అవుట్లెట్ పేమెంట్, వన్ టైం పేమెంట్ ఆప్షన్. లైక్ రిటైర్డ్ పీపుల్ కానీ, NRIs కానీ, లేదా ల్యాండ్ అమ్మిన వాళ్ళు కానీ కొనుక్కుంటే ఇంచుమించు ఒక ₹700-800 SFTకి మనకు తగ్గుతుంది అనమాట. ఓకే. సో స్టార్టింగే మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. సో లైక్ అంటే ఇప్పుడు ఇది ప్రగతి నగర్ ఎక్స్ కమాన్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ వెనకాల ఫారెస్ట్ ఉంది. సో ఎవరైతే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కోరుకుంటారో వాళ్ళకి ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అంటే చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. మనకి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తే 2 BHK నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో మరి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయండి?
సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రింగ్ రోడ్ యాక్సెస్. జనరల్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఐటీ కానీ ఫార్మా కానీ లేదా ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ మెయిన్ ప్రిఫర్ చేసేది ఓఆర్ఆర్ఏ. సో మన సైట్ నుంచి కేవలం ఒక 5 minutes జర్నీలో మనకు ఓఆర్ఆర్ జంక్షన్ ఎగ్జిట్ 4A కొత్తగా ఓపెన్ అయింది. సో షంబీపూర్ అది అనమాట. సో ఇది కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ అనేది మెయిన్ పాయింట్. రెండవది వచ్చేసి బస్ టర్మినల్. సో మియాపూర్ చౌరస్తా నుంచి బాచ్పల్లికి వచ్చే రోడ్లో ఏషియాస్ లార్జెస్ట్ బస్ టర్మినల్ శాంక్షన్ అయింది. సో దానివల్ల మనకు మరొక MGBS లాగా ఒక ఎయిర్పోర్ట్ లాంటి ఒక పెద్ద బస్ స్టేషన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి సిటీ బస్సెస్ ఫెసిలిటీ ఉంటాయి. రెండవది మనకు దగ్గరలో అరౌండ్ ఒక 10 minutes జర్నీలో మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంది. అండ్ 11-12 minutes జర్నీలో హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఉంది. అండ్ ఓఆర్ఆర్ ఉంది. అండ్ ఒకవైపు మనకు ఐటీ పార్క్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకు 5 minutes జర్నీ చేస్తే గండిమైసమ్మ చౌరస్తా వస్తుంది. గండిమైసమ్మ చౌరస్తా ఎగ్జిస్టింగ్ టెక్ మహేంద్ర ఐటీ పార్క్ ఉంది. అండ్ అక్కడ అన్ని గ్రాన్యూల్స్, గ్లాండ్ ఫార్మా, చాలా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ కొత్తగా ప్రపోజ్ అయిన 400 acres ఐటీ పార్క్ గుండ్లపోచంపల్లి ప్లస్ బహదూర్పల్లి అండ్ ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర మేదక్ చౌరస్తా దగ్గర ప్రపోజ్ అయినటువంటి ఐటీ పార్క్ కూడా మనకు జస్ట్ కేవలం ఒక 10 to 15 minutes జర్నీలో ఉంటుంది. కాబట్టి సో మనకి ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లై అవుతుంది. మోర్ ఓవర్ పిల్లల ఎడ్యుకేషన్ కోసము టాప్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ ఈ బాచుపల్లి, బౌరంపేట, మల్లంపేటలో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసం కేజీ నుంచి పీజీ వరకు ఎలాంటి ఇంటరప్ట్ లేకుండా మంచి స్కూల్స్ చదివించాలనుకుంటే ఇంక్లూడ్ కేజీ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్లస్ కాలేజెస్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ప్రాజెక్ట్ ఆపోజిట్ KL యూనివర్సిటీ కూడా ఉంది. అంటే కేజీ నుంచి పీజీ వరకు మనం ఎక్కడికి కదలకుండా ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ పిల్లలు కంప్లీట్ చేయొచ్చు. ఓకే సంతోష్ గారు, ఈ గ్రీన్ వుడ్స్ ప్రాజెక్ట్ అనేది చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇందులో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి బెనిఫిట్ వస్తుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి. సో మరి చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ వెనకాల మనకి గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి 1100 ఎకరాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా ఉంది. అండ్ అలాగే ఆపోజిట్లో మనకి 200 square feet మెయిన్ రోడ్ ఫెసిలిటీస్ ఉంది. చుట్టుపక్కల మనకి పిల్లలకి కాలేజెస్ కానివ్వండి, ఓఆర్ఆర్ బస్ స్టాప్, మెట్రో అవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట. సో మరి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.